తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే వాక్ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంలో ఈ వారం ప్రారంభంలో మీరు అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేయగలరు. శత్రువు చేత కూడా పని చేయించుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ వారం కొన్ని శుభ కార్యక్రమాల్లో తలపెడతారు. విందు వింత కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. ప్రత్యేకంగా తోడబుట్టిన వారితో వివాదాలను తొలగించుకొని వారితో సఖ్యతగా మెలిగే అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి బుధులతో పాటు కుజుడు కూడా సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు అత్యుత్తమమైన ఫలితాలు పొందే అనుకూలత ఉన్నప్పటికీ కూడా విద్య యందు శ్రద్ధ తగ్గకూడదనేది సూచనగా కూడా తెలుసుకోవాలి. పంచమ స్థానంలో శని భగవంతుడు మరియు చంద్రగ్రహ సంచారం వారం చివరిలో జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగం చేస్తున్న వారు పై అధికారులతో సఖ్యతతో మెలగాలి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అదేవిధంగా షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా మిత్రశత్రుత్వాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. మీ యొక్క భాగస్వామ్య వ్యాపారస్తులతో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కలదు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే ఒక కార్యక్రమం ఏర్పాటవుతుంది. వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఎన్ని పనులు అనుకూలంగా ఉన్నప్పటికీ సకాలంలో జరగలేదనే చింతన మీకు కొంత మానసిక ఒత్తిడిని గురిచేసేలా మిమ్మల్ని గురిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రత్యేకించి కేతువుకు సంబంధించిన ఓం కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 7 సార్లు పఠించాలి. ప్రత్యేకంగా ఎరుపు వర్ణంలో ఉన్న గణపతి ఆలయాన్ని ఈ వారంలో కనుక సందర్శించినట్లయితే ఈ వారంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితాన్ని ఆ భగవంతుని ఆశీస్సులతో పొందండి.